అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ నిర్వహిస్తున్న కాంపోనెంట్స్లో జెండర్ కాంపోనెంట్ అనేది అతి ముఖ్యమైనది. ఈ జెండర్ కార్యక్రమాన్ని నేషనల్ వైడ్ ఈక్వాలిటీగా దీన్ని పిలుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ జెండర్లో జరిగే వివిధ రకాల యాక్టివిటీస్ని మనకు ఒక మాడ్యూల్లో లోక్వాయస్ యాప్లో ఈక్వల్ అనే మాడ్యూల్లో ఎంటర్ చేయడానికి మనకి ఇక్కడ సదుపాయం కలదు. దాన్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం శృంగవరం గ్రామ సంఘానికి సంబంధించిన ఆ బీకే యొక్క లాగిన్ని మనం ఓపెన్ చేద్దాం. అందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఈ యొక్క బీకే లాగిన్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ కాదు. మెయిల్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ అయినప్పుడు దాంట్లో ఎర్రర్ చూపిస్తుంది. అలాంటప్పుడు మెయిల్ ఐడి ఎంటర్ చేసి సైన్ ఇన్ కాకుండా మేరీ పచానికి వెళ్ళి డిజిటల్ లాకర్ పిన్తో యాక్టివేట్ చేసుకుని ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా స్క్రీన్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏదైతే సెట్ పిన్ పెట్టుకున్నారో ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పిన్ వేరు, అలాగే డిజిలాకర్ పిన్ వేరు. దయచేసి ఇక్కడ ఎంటర్ చేయవలసింది మనం పెట్టుకున్న పిన్ 1 2 3 4 5 6. కానీ డిజిలాకర్ దగ్గర ఈ విధమైన నంబరింగ్ పెట్టుకోము. దానికి ఒక సెపరేట్ సీక్వెన్స్ ఉంటుందో ఆ విధంగా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ డిజిలాకర్ పిన్తో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది బీకే యొక్క లాగిన్. బీకే యొక్క లాగిన్లో మనం చూసినప్పుడు రోల్స్ అనేవి దయచేసి ఈ విధంగా ఉంటాయి. అందరూ గమనించాలి, ఈ విధంగా ఉంటాయి. ఇందులో మనం ఈక్వల్ అనే మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈక్వల్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడుగున మెనూ ఉంటుంది. ఇందులో హోము, తర్వాత ప్రొఫైలు, మీటింగు, క్యాంపైను, రిపోర్ట్ అని ఉంటుంది. ఇందులో మనం క్యాంపైన్ అనే దానిని మనం క్లిక్ చేస్తాం. ఓకే, ఈ క్యాంపైన్లో మనం ఇదివరకే ఎస్హెచ్జిస్ అన్నీ కూడా ఈ ఈక్వల్ మాడ్యూల్లో ప్రతి ఎస్హెచ్జి ఈ జెండర్ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అంశాలను మనం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అలాగే ఆ తర్వాత వివో పార్టిసిపేట్ చేసిన కార్యక్రమాలను కూడా నమోదు చేయడం జరిగింది. ఓకే, ఆ విధంగానే సిఎల్ఎఫ్ కూడా చేస్తాము. నెక్స్ట్ అసెస్మెంట్ ఏదైతే ఈ ఈక్వాలిటీ జెండర్ యొక్క కార్యక్రమం ఈ గ్రామ సంఘం పరిధిలో ఏ విధంగా కార్యాచరణ జరిగింది అనేది అంచనా వేయాలి. మూల్యాంకనం చేయబోతున్నాం. అసెస్మెంట్ అనగా మూల్యాంకనం. ఓకే, ఇది ఏ విధంగా జరిగింది దీన్ని అంచనా వేయడానికి ఈ యొక్క పరీక్ష అన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రామ సంఘాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనము గ్రామ సంఘాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అసెస్మెంట్ స్టేజ్ తేదీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనము వివిధ రకాల కార్యాచరణలు మనం ఇక్కడ ఏ కార్యక్రమాలు అనేది ఇక్కడ ఉన్నవి వాటిని మనం నమోదు చేద్దాం. మ్యాపింగ్ ఆఫ్ ఉమెన్ యాక్సెస్ టు లోకల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఈ యొక్క మహిళలకు ప్రాప్యత అనేది స్థానిక సంస్థలతో ఏ విధంగా ఉంది, దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారనే దాన్ని మనం ఇక్కడ నమోదు చేస్తున్నాము. ఓకే, ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎస్హెచ్జి మెంబర్సు, ఎస్హెచ్జి లీడర్సు, వివోఓబి, సోషల్ యాక్షన్ కమిటీ మెంబర్సు, వివోఈసీ మెంబర్సు, అలాగే ఎస్ఎంసి సర్పంచు, అలాగే ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్స్, సిఆర్పీస్, వార్డ్ మెంబర్స్, ఇలా ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇందులో మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది. ఓకేనా, మేల్ 20 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఫిమేల్ వచ్చి 125 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము ఈ యొక్క మీటింగ్ యొక్క ఫోటోను కూడా అప్లోడ్ చేయడానికి మనకు అవకాశం ఉంది. దీన్ని చూడండి, ఇలా క్లిక్ చేసినప్పుడు కెమెరా నుంచి తీసుకోవచ్చు, అలాగే గ్యాలరీ నుంచి కూడా
మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోటోని గ్యాలరీ నుంచి యాక్సెస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫోటోని మనం యాక్సెస్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిటీ ఆఫ్ ఎకనమిక్ కంట్రిబ్యూటర్. ఓకే, ఇక్కడ ఈ జాబితాలో మహిళలకి యొక్క ఆర్థిక ప్రాప్యత, ఆర్థిక సహకారిగా గుర్తింపు ఏ విధంగా ఉందనే దాన్ని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఎవరెవరు ఇందులో పార్టిసిపెంట్స్ ఉన్నారనేది మనం గతంలో చెప్పుకున్నట్టే వీళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమ భాగస్వాములుగా మనం నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, నమోదు చేసిన తర్వాత ఇందులో మేల్ ఎంతమంది అంటే 20 మంది, అలాగే ఫిమేల్ 125 మంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రతి కార్యక్రమానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడున్న ప్రతి యాక్టివిటీకి కూడా మగవాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే స్త్రీలు ఎంతమంది అయ్యారు, పురుషులు ఎంతమంది అటెండ్ అయ్యారు, స్త్రీలు ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే లింగ వైవిధ్యం కలిగే వారు కూడా అటెండ్ అయితే వాటిని కూడా నమోదు చేయడానికి ఉంది. ఆ తర్వాత ఫోటోను అటాచ్ చేయవలసి ఉంది. ఇలా ఈ ప్రతి యాక్టివిటీకి మనం ఇదే నమోదు చేయవలసి ఉంది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఫోటోని అటాచ్ చేస్తామన్నమాట. ఈ రెండో యాక్టివిటీకి కూడా మనము ఫోటోని అటాచ్ చేయడం జరిగింది. ఇలా ఇప్పుడు ఇక్కడున్న ప్రతిదానికి కూడా ప్రతి ఈ మూల్యాంకన కార్యక్రమానికి కూడా ప్రతి కార్యాచరణకు కూడా ఎంతమంది పురుషులు అటెండ్ అయ్యారు, ఎంతమంది స్త్రీలు అటెండ్ అయ్యారు, అలాగే లింగ వైవిధ్యం కలిగిన వారు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనం నమోదు చేయవలసి ఉంది. ఇందులో వివిధ రకాల అంశాలు, ఓకే, వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనం నమోదు చేస్తున్నాం. వాటన్నింటినీ కూడా మనం వరుసగా నమోదు చేయడం జరుగుతుంది. మనం ప్రతి కార్యక్రమం నమోదు చేయనప్పుడు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఇక్కడ మనం టోటల్ పార్టిసిపెంట్స్ వేయడానికి ఉంటుంది. కానీ ఇందులో మేలు ఫిమేలు జెండర్ డైవర్స్ ఇండివిజువల్ వేయాలంటే కనుక మనము ఆ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటేనే ఓపెన్ అవుతుంది. ఇది అందరూ గమనించాలి. ఓకే, ఆ గ్రామ సంఘంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సభ్యులు ఉన్నారో దాన్ని బట్టి ఇక్కడ ఈ యొక్క దానిని నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా ఎవరెవరు ఏ విభాగాల వాళ్ళు అటెండ్ అయ్యారనేది మనము నమోదు చేస్తాము. నెక్స్ట్ వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది కూడా మనము మేల్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఫిమేల్ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనము తప్పక నమోదు చేస్తామన్నమాట. ఓకే, మరలా ప్రతి యాక్టివిటీకి మనము ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయడం అనేది ఈ విధంగా అన్ని అంశాలను మనం ఒక్కొక్కటిగా నమోదు చేయడం జరిగింది. చివరి అంశానికి సంబంధించి మనం మళ్ళీ నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇందులో స్త్రీలు ఎంతమంది అలాగే పురుషులు ఎంతమంది అనేది నమోదు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పురుషులు 25 మంది పార్టిసిపేట్ చేయగా స్త్రీలు 310 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే సంఘం ఈ కార్యక్రమం యొక్క ప్రారంభంలో పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ రాను ఈ కార్యక్రమాలలో ఆసక్తిగా సంఘ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సంఖ్యని మన జెండర్ కార్యక్రమాన్ని సంఘ సమావేశాల్లో, గ్రామ సంఘం సమావేశాల్లో పూర్తి స్థాయిలో తెలిసినందున వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క వివరాలను మనము ఇందులో నమోదు చేయవలసి ఉంటుంది. ఓకే, అలా జరిగిన ప్రతి మీటింగ్ యొక్క ఫోటోల్ని కూడా ప్రతి యాక్టివిటీకి మనము అప్లోడ్ చేయాలి. ఓకే, ఫోటో అటాచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు కాకుండా మరి ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కనుక ఇక్కడ మనం నమోదు చేయడానికి ఉంటుంది. ఇక అవి కాకుండా ఇంకేమీ లేవంటే కనుక మనము ఇక్కడ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఏదైతే అసెస్మెంట్కి సంబంధించిన
అంశానికి సంబంధించిన మూల్యాంకన కార్యాచరణ ఉందో, అంచనా ఏదైతే మనం జెండర్ కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనేది అంచనా వేస్తున్నామో ఆ యొక్క అసెస్మెంట్ అనేది చేయడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదములు.